దానికి కర్ణుడు దెబ్బతిన్న సింహంలా అయ్యాడు. తలవంచుకున్నాడు సూతపుత్రుడు. తాను సూతపుత్రుడని రాధేయుడని చెప్పడానికి ఇష్టపడని కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు ఇలా అన్నాడు: గురువారా, కులమున్నవాడు, అధిక సేన సమూహాలున్నవాడు, వీర పరాక్రమం ఉన్నవాడు, వీరంతా రాజుగానే భావించుకుంటారు. అర్జునుడు రాజవంశ శ్రేష్ఠుడైతే ఈ కర్ణుడు కానట్లయితే అదే అడ్డైతే ఈ కర్ణుణ్ణి, నా ఈ మిత్రుణ్ణి ఇప్పుడే అంగరాజ్యానికి అభిషేకుణ్ణి చేస్తానని చెప్పాడు గంభీరంగా. కర్ణుడు దుర్యోధుని వైపు కృతజ్ఞత భావంతో నిర్గంతపోయి చూస్తుండిపోయాడు. దుర్యోధనుడు భీష్మ ధృతరాష్ట్రులకు తన నిర్ణయం చెప్పాడు. బ్రాహ్మణులకు గోదానాలు ఇచ్చాడు. వేద మంత్రవేత్తలతో మంగళకర మంత్రోచ్చరణ చేయటం ప్రారంభించాడు. సమస్త పారిజానులు చూస్తుండగా బంధుమిత్ర సపరివార సన్నిహితుడైన కర్ణుణ్ణి అంగరాజ్యానికి అధిపతిగా ప్రకటించాడు. బంగారు పీఠాన్ని తెప్పించాడు. పుణ్యజలాలతో పలు పుష్పాలతో అభిషేకం చేశాడు. మణిమకుంట రత్న వైడూర్యాలతో దగదగలాడే